హాయ్ ఆల్. ఈరోజు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టార్గెట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ చార్ట్ చూడండి, ఇది డైలీ చార్ట్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 394.70 లైఫ్ టైమ్ హై చేసిన తర్వాత కంటిన్యూగా ఫాలో అవుతూ 198.65 లో చేసి, అంటే మార్చిలో లో చేసింది. దీని తర్వాత కంటిన్యూగా అప్ సైడ్ వెళ్తూనే ఉంది. అంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ చేస్తూ కంటిన్యూగా అప్ సైడ్ వెళ్తూనే ఉంది. ప్రజెంట్ మార్కెట్ కండిషన్ బాగలేదు కాబట్టి ప్రజెంట్ అయితే సైడ్ వేస్లో ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తే ఇది కంటిన్యూగా పెరుగుతూ ఒక చోట హై చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫాల్ అయింది. మరి నెక్స్ట్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో ఇంకొక హై చేసి మరి ఇక్కడ నుంచి ఫాల్ అయింది. సో ఈ ప్రీవియస్ హై ఒక రెసిస్టెన్స్, ఈ ప్రీవియస్ హై ఒక రెసిస్టెన్స్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాను. ఇది వచ్చి ఒక రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఫాల్ 2 టైమ్స్ ఫాల్ అయింది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్. సో నెక్స్ట్ సపోర్ట్, ఇక్కడ నుంచి ఫాల్ అవుతూ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది, మరి నెక్స్ట్ ఫాల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఫాల్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే మరి సేమ్ ప్లేస్లో. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్, ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ హై, ఇది ఇలా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇది ప్రీవియస్ హై. సో ఈ హై, ఇది ప్రీవియస్ లో. ఈ హైని ఈ లోని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను. సో ఇది సపోర్ట్, ఇది సపోర్ట్ 1, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. మీరు ఇలా డ్రా చేసుకోవాలి. ఏ స్టాక్ అయినా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవాలి. ప్రీవియస్ 2 హైస్ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్. ఇంతకుముందు ఎక్కడైతే ఫాల్ అయి ఒక చోట సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందో నెక్స్ట్ ఫాల్ అయ్యేటప్పుడు అదొక సపోర్ట్. సో ఇది సపోర్ట్. సపోర్ట్ ఎక్కడ మనకి అరౌండ్ 306, సపోర్ట్ 1 306, సపోర్ట్ 1 306, సపోర్ట్ 1 వచ్చి 306 దగ్గర ఒక సపోర్ట్ ఉంది మనకి. లేదు ఇక్కడి నుంచి మనకి ఒకవేళ జియో ఫినాన్షియల్ అప్ సైడ్ వెళ్తే మనకి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, అరౌండ్ 339, 339 రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ 339 ఉంది. సో ఇది కిందికి ఫాల్ అయితే సపోర్ట్ 306 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ప్రెసెంట్ రేట్ నుంచి పైకి వెళ్తే ఆల్రెడీ 2 టైమ్స్ ఇక్కడ వెళ్ళింది కాబట్టి థర్డ్ టైం సేమ్ ప్లేస్కి, అంటే 339కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. థర్డ్ టైం ఇది రెసిస్టెన్స్కి. ఓకే, ఒకవేళ ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి పైన సస్టైన్ అయితే, ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి పైన సస్టైన్ అయితే అప్పుడు టార్గెట్స్ ఏమో తెలుసుకుందాం. ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రేడింగ్ 324.35 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే 339 ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 339 టార్గెట్. 339 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయి పైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 347.50, 347 ఇది నెక్స్ట్ టార్గెట్. ఇది ఇది టార్గెట్ 1 వస్తుంది. ఇది టార్గెట్ 1 వస్తుంది, 347.50. ఒకవేళ 347.50 కూడా బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఏమొస్తుంది చూద్దాం. ఇది నెక్స్ట్ టార్గెట్ వస్తుంది. మనం 363.50, 363.50 టార్గెట్ 1, టార్గెట్ 2. ఇది టార్గెట్ 1 అవుతుంది, టార్గెట్ 2, టార్గెట్ 2.
363.50 టార్గెట్. సో మీరు ఇలా రాసుకోవాలి. ఏ స్టాక్ అయినా సరే మీరు హోంవర్క్ చేసుకోవాలి. సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది. ప్రజెంట్ ట్రేడింగ్ నుంచి ఒకవేళ పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, అక్కడ ఒక ఏదైనా రెసిస్టెన్స్ ఉన్నాయా, రెసిస్టెన్స్ ఏమైనా బ్రేక్అప్ అయితే నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అనేది మీరు చెక్ చేసుకోవాలి. లేదు ఒకవేళ ప్రజెంట్ ట్రేడింగ్ జరుగుతున్న ప్రైస్ నుంచి ఫాల్ అయితే మనకి ఇక్కడ సపోర్ట్ 306 దగ్గర సపోర్ట్ తీసుకొని మరి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. లేదు ఒకవేళ మార్కెట్లో కరెక్షన్ జరిగి జియో ఫినాన్షియల్ కూడా కరెక్ట్ అయితే, ప్రైస్ కరెక్ట్ అయితే ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక చోట సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మరి ఫాల్ అయింది, మరి సేమ్ ప్లేస్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. కాబట్టి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాను. అప్పుడు ఇది ఒక సపోర్ట్ అవుతుంది. ఓకే, సపోర్ట్ ఎక్కడ వస్తుంది? ఓకే, 382. ఓకే, సపోర్ట్ 382. సో 282 సపోర్ట్ ఇక్కడ వస్తుంది. సపోర్ట్ 282 దగ్గర వస్తుంది. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ప్రజెంట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్ నుంచి అప్ సైడ్ వెళ్తే ఇది మనకి రెసిస్టెన్స్. ఓకే, 339 రెసిస్టెన్స్. ఫాల్ అయితే 306 సపోర్ట్. ఈ ప్రీవియస్ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అయ్యి కిందకి వస్తే 282 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మరి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, లేదు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అయి పైన సస్టైన్ అయితే 339 340 పైన సస్టైన్ అయితే ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 347.50. నెక్స్ట్ టార్గెట్ వుడ్ బి 363.50. అండ్ ఇంకో టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. అదేమంటే ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ ఉంది కదా. ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతుందో అప్పుడు ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో అక్కడి నుంచి మనము అప్ సైడ్కి టార్గెట్ తీసుకుంటే 372 372 థర్డ్ టార్గెట్ వస్తుంది. 372 థర్డ్ టార్గెట్. 372 థర్డ్ టార్గెట్ వస్తుంది. ఓకే, ఇది థర్డ్ టార్గెట్ వస్తుంది. సో ఇలా మీరు ఏ స్టాక్ అని కానీ ట్రేడింగ్కి ముందే హోంవర్క్ చేసి చార్ట్ ఓపెన్ చేసి 15 మినిట్ చార్ట్ అయినా కానీ, 1 అవర్ చార్ట్ అయినా, డైలీ చార్ట్ అయినా, వీక్లీ చార్ట్ అయినా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసి మీరు ఒక పేపర్లో నోట్ చేసుకొని దానికి అనుకూలంగా ట్రేడ్ చేస్తే మీకు లాసెస్ తగ్గిపోతాయి. మీకు తెలుస్తుంది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అని ముందే మీరు క్యాచ్ చేసి బయింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, జియో ఫైనాన్షియల్ ఫండమెంటలీ చాలా మంచి కంపెనీ, రిలయన్స్ వాళ్ళ కంపెనీ. ఇది లాంగ్ టర్మ్ పర్పస్ కోసం చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి దీనికి అంటే సింపుల్ టార్గెట్స్, చిన్న చిన్న టార్గెట్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో లేదు ఈ చిన్న చిన్న టార్గెట్స్ ని కూడా బ్రేక్అవుట్ చేస్తూ వెళ్తే నెక్స్ట్ టార్గెట్ లైఫ్ టైం హై 394.70 వరకు వెళ్తుంది. దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ 400 450 వరకు వెళ్ళవచ్చు లాంగ్ టర్మ్. ఇది 1 మంత్ 2 మంత్స్లో కాదు, మేబీ 6 మంత్స్ పట్టవచ్చు, 1 ఇయర్ పట్టవచ్చు. సో మీరు టెక్నికల్స్ నేర్చుకోండి. ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు టెక్నికల్స్ నేర్చుకుంటేనే మీకు తెలుస్తుంది ఎక్కడ బయింగ్ చేయొచ్చు, ఎక్కడ సెల్లింగ్ చేయొచ్చు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మార్కెట్ పెరిగితే ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ వరకు టార్గెట్ తీసుకోవచ్చు అని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరి మీద డిపెండ్ కాకుండా స్టాక్ మార్కెట్లో లెర్న్ చేయండి. టెక్నికల్స్, ఫండమెంటల్స్ అనే లర్న్ చేసిన తర్వాత హ్యాపీగా ట్రేడ్ చేసుకొని మంచి ప్రాఫిట్ తీసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.